మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం తరచుగా సాధారణంగా పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ దొంగతనాలు జరగడం చూస్తుంటాం. ఇటీవల కాలంలో మహబాద్ పట్టణంలో కూడా తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఏదో ఒక మూలన పట్టణంలో కాలనీలో పట్టపగలు కూడా దొంగతనాలు జరిగే సందర్భాలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ మీకు ఒక విచిత్రమైన సంఘటన, విచిత్రమైన దొంగతనం మీకు చూపించబోతున్నారు. అదేంటంటే తరచుగా ఎవరైనా మనుషులు చనిపోతే వాళ్ళని అంటే హిందూ వాళ్ళ యొక్క ధర్మం ప్రకారం వాళ్ళని తీసుకొచ్చి అంత్యక్రియలు చేస్తాం చూస్తుంటాం. వాళ్ళని ఇక్కడికి అంతగా ప్రస్తుతానికైతే మనము మహబాద్లో ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటిక దగ్గర ఉన్నాం. గత కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ అనే ఒక లైన్ మ్యాన్ అంటే విద్యుత్ శాఖతో విధులు నిర్వహిస్తుండగా మృతి చెందాడు. తనకి సంబంధించినటువంటి అతని అంత్యక్రియలు మాత్రం ఇక్కడ హిందూ శ్మశాన వాటికలు జరిగాయి. బంధువులు అందరూ వచ్చేసి ఈ జరిగిన నేపథ్యంలో కూడా మరి ఇక్కడ ఒకటి విచిత్ర సంఘటన చోటు తీసుకుంది. అతనికి అంత్యక్రియలు జరిగిన అనంతరం కూడా రెండో రోజు మూడో రోజు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఐదో ఒక చిన్న కార్యక్రమాలు చేస్తారు. ఈ 5వ రోజు కార్యక్రమాలు చేసిన నేపథ్యంలో కూడా అతని అస్థికలన్నీ కూడా వాటి కలబరాలు ఏవైతే ఉన్నాయో చితాభస్మం అన్నిటి కూడా తీసుకొని ఒక క్లాత్ లో కానీ ఒక కుండలో కానీ పెట్టేసి ఒక నిర్మాణ ప్లేస్ లో ఉండడం ఒక హిందూ సాంప్రదాయబద్ధంగా వస్తుంటది. వీటిని పెట్టి మళ్ళీ దశదిన కర్మ రోజు వచ్చి వీటిని ఏదైతే అంటే చితాభస్మాన్ని సంబంధించినటువంటి ఎముకలను కూడా ఇటు అంటే వాళ్ళకి ఇష్టమైన భక్తితోని ఇటు కాళేశ్వరం కానీ ఇటు గోదావరి కానీ పారే నదిలో కానీ కాశీలో కానీ వాళ్ళకి వేయడం ఆనవాయితీగా వస్తుంటది. ఈ నేపథ్యంలో వాళ్ళు వాళ్ళ దశదిన కర్మలకి వాళ్ళ కుటుంబ సభ్యులుగా సమేతంగా ఇక్కడికి వచ్చి ఆ అస్థికలని చితాభస్మాన్ని తీసుకెళ్లి వెళ్దాము అనే లోపం మాత్రం ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఒక విస్మయం చెందారు. అసలు ఏంటంటే ఇక్కడికి వచ్చి చూసి నిర్మాణ ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళు ఆ రోజు సేకరించినటువంటి చితాభస్మాన్ని కానీ ఉన్నటువంటి ఎముకలు కానీ చూసేసరికి అక్కడ అవి దొంగిలించబడ్డాయి. ఒకేసారి వాళ్ళు అవకాశ పరిస్థితి, అరే ఏంటి ఇక్కడ వచ్చి కనీసం వీటిని ఎవరు దొంగిలించారు అని చెప్పేసి మరి అని ఆరతీయగా మాత్రం ఇక్కడ ఎవరు విస్మయం చెంది అందరూ కూడా ఒకరిముఖలకు చూసిన పరిస్థితి. దీన్ని కూడా దొంగిలించారా, ఎంత అది దరిద్రమా అని చెప్పేసి కూడా ఉన్నారు. దీనిపై మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. వాళ్ళు అడిగేసిన ప్రయత్నం అన్న, అసలు ఏం జరిగిందని ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చారు, ఇక్కడ వచ్చి చూడండి అసలు ఏం జరిగింది అక్కడ. ఇవాళ ఉదయం ఎవరైతే శ్రీనివాస్ అనే లైన్ ఇన్స్పెక్టర్ ఇష్టపడి అదేవిధంగా విద్యుత్ కార్మిక సంఘ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తి గత 10 రోజుల క్రితం తను చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులందరూ కూడా ఇదే శ్మశాన వాటికలో ఆ రోజు దహన సంస్కారాలు చేసిళ్ళు. తర్వాత మరి ఈరోజు 3వ రోజు 5వ రోజు కార్యక్రమాలు హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి కార్యక్రమం నిర్వహించుకొని చివరి రోజు కార్యక్రమం చేయడం అని చెప్పి ఇవాళ ఉదయం అందరూ కూడా ఇక్కడికి వచ్చేసిన క్రమంలో దాదాపుగా అక్కడ చూస్తే ఏదైతే సాంప్రదాయ ప్రకారంగా ఉన్నటువంటి అక్కడ చనిపోయిన వ్యక్తి యొక్క బూడిదను తర్వాత అదేవిధంగా ఆ అస్థికలను తీయటం అనేది సాంప్రదాయం. వాళ్ళు వచ్చి చూసే వరకు ఒక కనీసం ఎలాంటి యొక్క ఆనవాళ్ళు ఇదేందని చెప్పి అందరూ కూడా షాక్ అయిన తర్వాత ఆ సందర్భంగా నేను అప్పటికే లేట్గా రావడం జరిగింది. నాకు ఫోన్ చేయడంతో వీళ్ళందరూ రావడంతో ఇదేం జరిగిందని చెప్పి నేను ఇక్కడ రావడం చూస్తే ఎలాంటి యొక్క అవకాశాలు లేదు. ఇదేందని చెప్పి చూసిన తర్వాత ఇక్కడ నిత్యం వాస్తవంగా వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్ కూడా 2-3 రోజుల కాంచి లేని అంటూ ఉన్నాడు. మరి ఇదే శ్మశాన వాటికలో గతంలో కూడా 2 సందర్భాలలో మరి ఇక్కడ క్షుద్ర పూజలతోటి చనిపోయిన వ్యక్తి యొక్క అక్కడ ఏదో బొమ్మలు పెట్టడం అలాంటి యొక్క జరిగి ఉండే. ఈ శ్మశాన వాటికలో ఇవాళ అస్థికలు తర్వాత కలేబారం అదేవిధంగా భస్మము బూడిదను ఈ రెండింటికి దొంగిలించబడడం అనేది ఎక్కడ కూడా విచిత్రంగా వింతగా అనిపించింది మాకు కూడా. మరి ఆ కుటుంబ సభ్యుల వాళ్ళకు రోదన ఒక పక్కన ఒక కుటుంబ సభ్యులు పోయిన బాధలు ఉండాలా, ఆ సభ్యుని యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి వాళ్ళు చాలా మనోవేదనతో చాలా వచ్చే బంధుమిత్రులతో సహా అందరూ చాలా వరకు బాధపడుతూ ఉన్నారు. తర్వాత ఇది ఏందని చెప్పి తర్వాత మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇదంతా క్రమేణా జరుగుతున్న క్రమంలో మరి ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరకడం లేదు. ఇప్పటికే మానుకోట పట్టణంలో దొంగలు దోపిడీ దొంగతనం జరుగుతున్న సహజమైపోయింది. ఇంకో విషయం ఇప్పుడు ఈ అస్థికలు వీరిని పోయిన క్రమంలో కూడా మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో తెలుస్తుంది. పోలీసులు వచ్చి వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఏమన్నా పోలీసులు అక్కడి నుంచి స్థానిక మరి ఇక్కడ బంధువులు కూడా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిళ్ళు. వచ్చిన కుటుంబ సభ్యుల యొక్క బాధ ఏంటంటే
మేము పోలీసులకు సమాచారం పెట్టడం వరకు జరిగిన కేసు పెడితే ఏ వ్యక్తి మీద పెడితే మా కుటుంబ సభ్యుడు పోయింది కదా అని ఒక బాధ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టే స్థితిలో లేరు. కానీ దీన్ని ఒకటే అంటున్నాం, అధికారులు కానీ ఇటు మున్సిపాలిటీ అధికారులు కానీ అదేవిధంగా పోలీసు అధికారులు కానీ ఇలాంటి వాటిని కొంచెం వేరే ఏదో కేసుగా తీసుకొని నాకు తెలిసినంత వరకు వాటిని తక్షణమే మరి అలాంటి వాళ్ళని గుర్తించాలి. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నట్టు వ్యవహారం. ఎందుకంటే ఈ సెంటిమెంట్ ఏంటంటే రేపు ఇంకో రకంగా ఇవాళ వాస్తవంగా ఇంకో మతానికో లేకపోతే ఇంకో రకంగా పోతే అది వేరే దారిస్తాయి. కాబట్టి అధికారులు ఇలాంటి వాటిని కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ఇవాళ ఈ యొక్క శ్మశాన వాటికి కాదు, మానుకోట పట్టణంలో అనేక శ్మశాన వాటికల పరిస్థితి కూడా ఇవాళ ఇదే పరిస్థితి. ఇవాళ గ్రామీణ ప్రాంతానికి పోతే ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. ఇప్పటికంటా ఉన్నాం, ఈ శ్మశాన వాటిని గతంలో లయన్స్ క్లబ్ వారు మెయింటెనెన్స్ చేసిళ్ళు. గత 2 సంవత్సరాలు శ్మశాన వాటికు ఆలన పాలన దిక్కుమొక్కు లేదు. ఈ లయన్స్ క్లబ్ వారికి వాళ్ళు 80% పట్టించుకో స్థితిలో లేరు. కాబట్టి 2 సంవత్సరాలు శ్మశాన వాటికి పక్కన కబ్జా అయిందో, పక్కన గోడలు పడిపోతా ఉన్నాయి. మరి మున్సిపల్ అధికారులు మేము ఒకటే విన్నవిస్తున్నాం, మీరు వెంటనే దీన్ని స్వాధీనం చేసుకోండి. దీన్ని తక్షణమే ఒక వాచ్మెన్ పర్మనెంట్ పెట్టండి. దాంతో పాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, దీన్ని లైటింగ్ ఏర్పాటు చేయండి, నీటి వసతి కల్పించండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే ఈ ప్రాంత వాసుల పక్షాన్ని మేము తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతాం, స్థానిక శాసనసభ్యుల దృష్టి కూడా తీసుకుపోతాం. వెంటనే శ్మశాన వాటిలకు రక్షణ కల్పించాలి. వీటి ఏంటంటే సెంటిమెంట్ తోటి కూడుకున్న రేపు ఏది ఏమైనా బాధ్యత అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి అధికారులు తక్షణ చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడు మనం హిందూ శ్మశాన వాటికి లోపలికి మాత్రం ఎంటర్ అవుతున్నాము. హిందూ శ్మశాన వాటికల్లో అంటే మొన్న జరిగినటువంటి శ్రీనివాస్ లైన్మెన్ శ్రీనివాస్ మృతి చెందాడో అతను తన అంత్యక్రియలు ఇక్కడ వాళ్ళ బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరూ తీసుకొచ్చి ఇక్కడనే అంత్యక్రియలు మొత్తం ఏర్పాటు చేశారు. అయితే హిందూ సాంప్రదాయ ప్రకారం మాత్రం అంటే 10వ రోజు 10వ రోజు మాత్రం ఇక్కడ దశదిన కర్మలు చేయడం ఆనవాయితీగా వస్తుంటది. కానీ ఈ దొంగతనం అనేది కూడా అసలు నిజంగా మహబూబాబాద్ పట్టణ ప్రజల్లో ఇటు ఒక ఆసక్తికర ఒక ఉత్సుకత నెలకొంది. అసలు ఏంటిది కనీసం అంటే ఇంట్లో దొంగలు పడి చూసాము, వేరే షాపుల్లో దొంగలు పడి చూసాం, కానీ ఈ కొత్తగా ఈ శ్మశాన వాటికలో ఈ దొంగలు పడడం ఏంటి, ఈ చితాభస్మం ఈ అస్థికలు తీసుకుపోవడం ఏంటి అనేది కూడా వాళ్ళ ఒక విస్తుపోయే ఒక వాళ్ళకి సంచలనంగా మారిపోయింది. ఎందుకంటే మెబ్బర్ ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. అంటే పాపం ఎందుకంటే తెలంగాణలో అంటే వేరే చనిపోయినా కూడా ఒక సెంటిమెంట్ లాగా భావిస్తారు. అస్థికలు అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళకి మనసు కూడా అంటే ప్రశాంతంగా వాళ్ళ ఆత్మ శాంతించడం కోసం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో అయితే ఏదైతే 5వ రోజున కూడా అస్థికలు తీసుకొని వెళ్ళి ఈ 10వ రోజు దశదిన కర్మ చేద్దని కూడా ఇక్కడ గంగిరెద్దు వాళ్ళు కానీ ఇంకా ఉన్నటువంటి కాటికాపరి కానీ అందరూ వచ్చి ఇక్కడ కొన్ని సాంప్రదాయ ప్రకారం చేస్తుంటారు. కొంతమంది పిట్టకేయడం కానీ అలాంటి పక్షి వచ్చి తినడం కానీ. ఈ నేపథ్యంలో తనకి మరి ఆ రోజు ఒంటి మీద ఏమైనా నగలు ఉన్నాయా, ఉంగరాలు కానీ గోల్డ్ సంబంధించినవన్నీ ఉన్నాయా అని మరి తెలియదు. కానీ ఆ రోజుకు ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మరి వీరికి వచ్చి ఈ ఉన్నటువంటి హిందూ శ్మశాన వాటికలో క్షుద్ర పూజలు ఏమైనా జరుగుతున్నాయా రాత్రిపూట, దానికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే అంత్యక్రియలు ఇక్కడ చేసుకుంటున్నారో వాళ్ళకి అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎవరు కూడా ఉన్నారు, అందరూ బంధువుల మిత్రులు వెళ్ళిపోతారు. రాత్రిపూట కూడా కొంతమంది ఆకతాయిలు కానీ ఆగంతకులు కూడా కొంతమంది క్షుద్ర పూజ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా ఉన్నటువంటి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఉన్నట్టు మిగిలినటువంటి చితాభస్మాన్ని కానీ వీటిని తీసుకొని పూజలు చేస్తున్నా అని చెప్పేసి కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితుంది. మొన్న 10 రోజుల క్రితం శ్రీనివాస్ కూడా అంత్యక్రియలు మన విజువల్స్ చూసుకొని ఇక్కడే చేశారు. ఇక్కడ నుంచి తీసుకెళ్లి మారుమూలన ఒక చెట్టుకు మాత్రం వేలాడదీసి అక్కడ గుట్ట అంటే ఒక సీక్రెట్ ప్లేస్ దాచడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంటది తెలంగాణ సాంస్కృతిక ప్రకారం మాత్రం. కానీ ఈ విధంగా చోరికి గురవడం మాత్రం వాళ్ళ విస్మయానికి అయితే గురి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు కూడా అంటే అందరు బంధుమిత్రులు అందరూ చుట్టాలందరూ కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఒకేసారి చూసారు చెట్టుకున్నటువంటి ఎక్కడ వాళ్ళ నిర్మాణ ప్రదేశాలు దాచిపెట్టారో చూసుకునే నేపథ్యంలో అది కనిపించకపోవడం ఒకేసారి అవక్కయ్యారు. దీనిపై కూడా పోలీసులు కూడా సమాచారం ఇచ్చారని తెలిసింది. అంటే వాళ్ళ ఇంకో విషయం ఏంటంటే తన కుటుంబ సభ్యుడు శ్రీనివాస్ మృతి చెందాడు, తనే పోయాడు, ఇక పోలీసు కేసులు నమోదు చేసి ఏం చేస్తామని చెప్పేశారు. ఆయన కూడా కొంతమంది పోలీసులు సమాచారం అందుకుని ఇక్కడికి వచ్చి మొత్తం విచారణ కొనసాగిస్తారు. మొత్తానికైతే పోలీసులు మాత్రం దీన్ని ఒక ఛాలెంజ్ గా సవాల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో కూడా అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా తనకు ఉన్న అస్థికలను చితాభస్మాన్ని ఎవరు దొంగిలించారు అని కూడా పట్టణ ప్రజలు ఒక తీవ్ర చర్చ నడుస్తుంది. దీని మొత్తం మొత్తానికైతే దీన్ని మొత్తం మట్టబయలు చేయాలి ఎవరికైనా. ఎందుకంటే మరొక రోజు ఇంకో కూడా ఒక వ్యక్తి సంబంధించినటువంటి ఇలాంటివి దోచుకోకుండా దొంగిలించకుండా కూడా తగిన చర్యలు తీసుకోవాలి, సీసీ కెమెరా ఏర్పాటు చేయాలి. మున్సిపల్ అధికారులు కూడా దీని మీద
సరైన చర్యలు తీసుకోవాలి, దీన్ని నీట్గా ఉంచుకోవాలి, సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ఒక వాచ్మెన్ కూడా పర్మనెంట్ వాచ్మెన్ కూడా ఉంచుకోవాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. మొత్తానికైతే పోలీసులు మాత్రం ఒక సవాల్గా మారింది ఈ దొంగతనం.